సార్ నమస్తే సార్. నమస్తే సార్ సత్యనారాయణ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎలాంటి టెక్నికల్ టెర్మినాలజీస్ ఉంటాయి, అంటే ఎలాంటి అబ్రివేషన్స్ ఉంటాయి, ఏంటి వాటిని మనం ఎంతవరకు తెలుసుకోవాలి అంటారు, అసలు వాటిని ఎంతవరకు అర్థం చేసుకోవాలి మనం ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఓకే, ఇది మంచి ప్రశ్న. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకు అంటున్నా అంటే ప్రతి ఫీల్డ్లో ఒక టర్మినాలజీ ఉంటుంది. ప్రతి ఫీల్డ్, ఇప్పుడు సపోజ్ అడ్వకేట్స్ ఉంటారు, సెక్షన్లు మాట్లాడతారు. ఏ సెక్షన్ 420, 498, 138 ఇట్లా సెక్షన్లు మాట్లాడరు. అంటే ఈ అడ్వకేట్లు ఏ కేసు తోటి నువ్వు డీల్ చేస్తున్నావు అంటే నేను ఈ సెక్షన్ అని చెప్తే ఓహో ఈయన దీని మీద అనేది ఉంటుంది. అయితే ఎవరైతే అతనితో పాటు ఉంటారో అంటే మామూలుగా క్లయింట్స్ అంటే వాళ్ళకి ఏముంటుంది అంటే వాళ్ళకున్న సెక్షన్ వాళ్ళు ఏదైతే ఫైల్ చేసారో ఆ సెక్షన్ వరకు తెలుసు, కానీ మిగిలిన అంత ఐడియా ఉండదు. అంటే ఇది అడ్వకేట్స్కి టర్మినాలజీ ఏవైతే సెక్షన్లు ఉంటాయో డాక్టర్స్కి మళ్ళీ వేరే టర్మినాలజీ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ ఉంటుంది, మనం హాస్పిటల్ అడ్మిట్ కాగానే నర్స్ అనుకోండి, డాక్టర్ అనుకోండి, వాళ్ళు కంపౌండర్ అనుకోండి, ఎవరైతే వాళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడినాక మనం పక్క నుండి వింటుంటాం, చూస్తుంటాం. చివరికి ఏమన్నా అడిగినాం అనుకో, నేను తర్వాత చెప్తాలే కానీ ముందు మాట్లాడి నేను డాక్టర్ గారితో మాట్లాడతా అంటాడు. అన్న తర్వాత మళ్ళీ కాదు ఇది నాకు చెప్పిపోయిండు ఇట్లా అంటాడు. అంటే ఆ టర్మినాలజీ మనకు తెలిస్తే డాక్టర్ గారు ఏం చెప్తుండో మనకు కూడా తెలిసిపోద్ది. అందుకని మనోళ్ళు ఎక్కువ శాతం హాస్పిటల్ పోగానే మనోడు ఎవడన్నా మెడికల్ ఫీల్డ్లో ఉండగానే వచ్చేస్తాడు. వచ్చేసి అరే ఇట్లా జరిగిందిరా తాతయ్య కనగానే వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు దగ్గర ఉండి చేసి నేను మాట్లాడుతూ అంటాడు. మాట్లాడినప్పుడు మళ్ళీ ఆ మాట్లాడింది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆ టర్మినాలజీ ఏదైతే ఉందో వాళ్ళకి అర్థమవుతుంది, మనకు తెలిస్తే మనకు కూడా. అలానే ప్రతి ఫీల్డ్లో ఒక టర్మినాలజీ ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ, బట్టల కొట్లు కానీ, సపోజ్ మెడికల్ షాప్ కానీ ఒక టర్మినాలజీ ఉంటుంది. మెడికల్ షాప్లో కూడా మనం పోయి ఇట్లా ప్రిస్క్రిప్షన్ చేయగానే ఎక్కడుంది అనేది తక్కువ తీసేస్తాడు ఆ టర్మినాలజీలో. అంటే అలానే షేర్ మార్కెట్లో కూడా షేర్ మార్కెట్ టర్మినాలజీ ఉంటుంది. అయితే ఈ టర్మినాలజీ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్ చేసే ముందు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అనుకోండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి అనుకుంటున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏమేమి ఉంటాయి వర్డ్స్, ఆ షార్ట్ కట్ నేమ్స్ ఏముంటాయి, దాని మీనింగ్ ఏంది, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంది, అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కనీసం మినిమం ఒక ఆ పదాలు అవగాహన ఉంటే రేపు ఎవరన్నా కానీ మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏదైనా అడిగినా, వాళ్ళు ఏదన్నా మనకి చెప్పినా, మనం తిరిగి సమాధానం అడగాలన్నా, తిరిగి మనం చెప్పాలన్నా, తిరిగి మనం అర్థం చేసుకోవాలన్నా దానికంటూ కొన్ని ఉండాలి మనకి. ఆ టర్మినాలజీలో ఏయుఎం అని ఉంటుంది. ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. సపోజ్ ఒక మ్యూచువల్ ఫండ్ ఏయుఎం 100 కోట్లు ఉంటుంది, 500, 1000, 1200, 15,000, 30,000 కోట్లు కూడా ఉంటుంది. ఆడ ఏయుఎం అని చూపిస్తుంది. ఆడ ఏయుఎం 30,000 కోట్లు ఉంది అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఆ మ్యూచువల్ ఫండ్ అన్ని వేల కోట్ల రన్ చేస్తుందని అర్థం బిజినెస్. సపోజ్ ఏఈఎం 100 కోట్లే అండి అంటే ఆ మ్యూచువల్ ఫండ్ 100 కోట్లతోటే ఆర్థిక లావాదేవీలు నడుపుతుంది, అంతే తప్ప అంత ఫండ్ మెయింటైన్ చేస్తుంది, అంత అమౌంట్ని ఆ ఫండ్ మేనేజ్ చేస్తుంది అని అర్థం. దాన్ని ఏఈఎం అంటాం. ఫస్ట్ అసెట్ అండర్ మేనేజ్మెంట్, అది ఎంత అసెట్ ఎంత మేనేజ్ చేస్తుంది ఫండ్స్ని అది. ఇక తర్వాత యాంఫీ, దీని మ్యూచువల్ ఫండ్స్కి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా. మనము గూగుల్కి వెళ్ళి యాంఫీ అని కొడితే మీకు ఏదైతే ఒక డౌట్ ఉందనుకోండి, సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ మనీ అని చెప్పి ఎంత ఉంది అవన్నీ అంటే ఈ యాంఫీ వెబ్సైట్లో డీటెయిల్డ్గా ఉంటుంది. ఇది అది లేదు, ఏదైనా ఉంటుంది. యాంఫీ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన టోటల్ యాంఫీలో ఉంటుంది. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ రిజిస్టర్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దాంట్లో రిజిస్టర్ అవ్వాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా యాంఫీ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు దొరుకుతుంది. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్ రాస్తే ఏఆర్ఎన్ నెంబర్ అని ఉంటుంది, అది వాళ్ళు అంటే రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఏఆర్ఎన్ నెంబర్ ఒకటి ఇస్తారు. తర్వాత ఏఎంసీ ఉంటుంది, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏంటంటే దీన్ని రన్ చేసేటటువంటి ఆర్గనైజేషన్ని ఏఎంసీ అంటారు. ఇప్పుడు ఎస్బీఐ కానీ, సుందరం కానీ, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి ఇవన్నీ ఏఎంసీలు అంటే ఏఎంసీలు అంటే వాళ్ళు ఆర్గనైజేషన్లు అన్నమాట. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, దానికి సంబంధించిన ఫండ్ అదంతా మేనేజ్మెంట్ వీళ్ళ మేనేజ్మెంట్ వీళ్ళ ఆధ్వర్యంలో ఉంటాయి అని అర్థం. ఇక తర్వాత సిఏజిఆర్ ఉంటుంది. సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇప్పుడు మన మామూలుగా ఊళ్ళల్లో వడ్డీలు అంటారు, వడ్డీ ధర్మ వడ్డీ, బార్ వడ్డీ, చక్ర వడ్డీలు అంటారు. అంటే వడ్డీ ఏదైతే ఉందో
ఎంత పర్సెంటేజ్ చెప్పు అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత లాభాలు వస్తున్నాయి, సిఏజిఆర్ అంటారు, కాంపౌండెడ్ యాన్యువల్ 18%, 24%, 36%, ఇట్లా అది కూడా మనకి ఐడియా ఉండాలి. ఏ మ్యూచువల్ ఫండ్ లో ఇప్పుడు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి 69% కూడా ఇచ్చింది 1 year లోనే ఆ మ్యూచువల్ ఫండ్. అంటే అది ఎన్ని ఏళ్ల నుంచి, సరే ఈ సంవత్సరం పబ్లిక్ సెక్టార్ యూనిట్ లో అప్లై చేసిన వాళ్ళకి 1 time కూడా ఇచ్చినాయి. మరి అంతకు ముందు ఏమి ఇచ్చింది? సిఏజిఆర్ అంటే ఏంది, ఈ ఇయర్ ఎంత వచ్చింది, లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, ముందు ఎట్లా వస్తుంది, దాన్ని మనం కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం. అది చాలా కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చిందే కాదు, లాస్ట్ 5 years నుంచి, లాస్ట్ 3 years నుంచి, లాస్ట్ 10 years నుంచి మ్యూచువల్ ఫండ్ సిఏజిఆర్ ఎంత ఇచ్చింది, ఫాస్ట్ రిటర్న్స్. గ్రోత్ గ్రాడ్యువల్గా ఉన్నది ఓకే, అంతే తప్ప ఒకేడు ఎక్కువ ఇచ్చి ఒకేడు తక్కువ ఇచ్చింది కొంచెం అట్లా మనం నమ్మకూడదు. అంటే ఏదో ఒక టైంలో వచ్చి రాకుండా ఉన్నాం. ఇక తర్వాత ఎన్ఏవి అంటారు మ్యూచువల్ ఫండ్స్లో, మెయిన్ వర్డ్ ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ. ఈ నెట్ అసెట్ వాల్యూ అంటే ఏంటంటే మన షేర్ మార్కెట్లోనూ ఈక్విటీ అంటాము, మామూలుగా షేర్స్ అంటాం. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఏవి అంటారు. అంటే సపోజు మీ ఎన్ఏవి దేనికి అంటారంటే, షేర్ మార్కెట్లో మనం ఒక షేర్ కొన్నాం, ఆ షేర్ ప్రైస్ మూమెంట్ అవన్నీ మనకు తెలుస్తాయి, అంటే పెరగటమా తగ్గటమా మనకు తెలుస్తాయి. కానీ మ్యూచువల్ ఫండ్లో మనం ఒక 5,000 10,000 వేస్తే మ్యూచువల్ ఫండ్ టోటల్ అమౌంట్లో మంది యాడ్ అవుతుంది, పూల్ అకౌంట్ అంటారు దాన్ని. ఆ అమౌంట్ దాంట్లో మంది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, నీ 5,000 ఇచ్చినో 10,000 ఇచ్చినో నీకు ఈ షేర్లు కొన్నావు ఆ షేర్లు కొన్నావు అని తెలియదు. ఆ టోటల్ అకౌంట్లో టోటల్ అమౌంట్లో వాళ్ళు ఏదో కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హోల్డింగ్లో నిన్ను కలుపుకున్నారు ఒక 5,000 10,000 ఇస్తే. అయితే అక్కడ యూనిట్లుగా విభజిస్తారనమాట. ఆ యూనిట్లనే ఆ యూనిట్ విలువ, సపోజ్ ఇప్పుడు మీరు ఇవాళ కొత్త అనుకోండి, మామూలుగా 10 రూపాయలతోటి ఇస్తారు. ఈ 10 రూపాయలతో ఇచ్చింది 12 ఉందా, 13 ఉందా, 12 పావలా ఉందా, వాల్యూ నెట్ అసెట్ వాల్యూ అంటారు. అంటే మనం ఇచ్చిన ఏదైతే ఉందో అది ఎంత విలువ ఉంది అని చెప్పేది ఎన్ఏవి. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్స్లో. ఫస్ట్ వర్డ్ ఇదే, ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చి న్యూ ఫండ్ ఆఫర్ ఉంటుంది, కొత్త ఎన్ఎఫ్ఓ. ఎన్ఎఫ్ఓ అంటే 10 రూపాయలతోటే వస్తాయి. ఏ ఎన్ఎఫ్ఓ అయినా 10 rupees తోటే ఉంటుంది. ఇక మనం ఏం చూడాలి, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రోజు, అంటే ఎగ్జాంపుల్ ప్రతి వారం శుక్రవారం వస్తే సినిమాలు ఎట్లయితే వారం రిలీజ్ అవుతుంటాయో, వారం 5 10 4 అయితే మరి అన్ని రిలీజ్ అయినాయి, అన్ని మంచిగా ఉంటాయి, ఆ సినిమాలు బాగుండవు. అలానే మనము మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లోకి వెళ్ళి మనీ కంట్రోల్కి వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ అని క్లిక్ చేస్తే కంటిన్యూగా ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఎఫ్ఓలు ఉంటూనే ఉంటాయి కంటిన్యూగా. అయితే మనం ఏం చేయాలి, ఏ ఎన్ఎఫ్ఓ మ్యూచువల్ ఫండ్, ఏ కంపెనీది, సెక్టార్ ఏంటిది, ఆ మ్యూచువల్ ఫండ్ ఎందుకు దేంట్లో కొత్తది వస్తుంది అనేది మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. అది న్యూ ఫండ్ ఆఫర్. అవన్నీ 10 రూపాయలతోటే ఉంటాయి, వాటిని ఎన్ఎఫ్ఓ అంటారు, న్యూ ఫండ్ ఆఫర్. అదొకటి చెక్ చేసుకోవాలి. వీటితో పాటు ఎఫ్ఎంపి ఉంటుంది, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్. ఈ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ ఏంటంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు దీంట్లో 2 ఉంటాయి, ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ అంటే మన దగ్గర బ్యాంక్ అకౌంట్ మాదిరి, సేవింగ్స్ అకౌంట్. ఇవాళ మనకు ఆడ 5,000 ఉన్నాయి, డిపాజిట్ చేయొచ్చు, మళ్ళీ కావాలనుకుంటే తీసుకోవచ్చు. అంటే మనం ఎస్బీఐ అకౌంట్లో ఎన్నిసార్లు అయినా వేసి ఎన్నిసార్లు అయినా తీస్తామో అది ఓపెన్ ఎండెడ్ ఫండ్. అంటే మనం వేయొచ్చు తీయొచ్చు. క్లోజ్ ఎండెడ్ ఫండ్ ఉంటుంది. ఇంకా క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటే క్లోజ్ అయిపోద్ది, ఇక నువ్వు మనం వేసినవంటే కొన్నాళ్ళ పాటు క్లోజ్ చేసి ఉంచాలి, దాన్ని క్లోజ్ ఎండెడ్ అంటారు. ఇప్పుడు ఇది కూడా ఫిక్స్డ్ ఎఫ్ఎంపి అంటే ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్. అంటే మనం ఏం చేసిన తర్వాత మెచ్యూర్ అయ్యేంత వరకు కొంత టైం ఫ్రేమ్. ఇప్పుడు మనం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టే, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతుంది, 3 నెలలు 6 నెలలు 1 year 2 years టర్మ్ పెడతాం. అలానే మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొన్ని స్కీమ్స్ ఉంటాయి, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్. అంటే మనం కొంత అమౌంట్ పెట్టి కొంత డేట్ పెట్టేసి చేస్తే అప్పటి వరకు ఏవైతే రిటర్న్స్ ఉన్నాయో అవి వస్తాయి అన్నట్టు. దాన్ని ఎఫ్ఎంపి అంటాం, ఫిక్స్డ్ మెచ్యూరిటీ. నెక్స్ట్ ఐఆర్ఆర్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అది మనం చెక్ చేసుకోవాలి. ఐఆర్ఆర్ అంటే ఏంది, 5%, 10%, 12%. అయితే స్విచ్ ఓవర్లు కూడా కావచ్చు. ఇప్పుడు సపోజ్ మనము ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఏ మ్యూచువల్ ఫండ్లో కానీ ఎట్ ఏ టైము అన్ని మ్యూచువల్ ఫండ్స్లో అంటే ఒకటేసారి పెద్ద మొత్తం పెట్టకూడదు. మనం ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. అంటే 3-4 మ్యూచువల్ ఫండ్స్, అంటే సెక్టార్ వైజ్ అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో మంచియో లేకపోతే టాటా, బిర్లా, ఎస్బీఐ, సుందరం, ఇట్లా సెక్టార్ వైజు, ఆర్గనైజేషన్స్ వైజు మనం ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, అంటే సపోజ్ ఒక మ్యూచువల్ ఫండ్లో ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, ఇంకో మ్యూచువల్ ఫండ్స్లో ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, మనం అవన్నీ రికన్సిలేషన్ చేయాలి, కంపారిజన్ చేయాలి.
ఎప్పుడైతే కంపారిజన్ చేసినప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, దీని నుంచి మనము సిక్యూర్ అయిపోవాలి. ఇది ఐఆర్ఆర్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్. తర్వాత ఈఎల్ఎస్ఎస్. ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. దీన్ని యూలిప్లు అంటారు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటారు. ఇవి 10 years 15 years టర్మ్ ఉంటాయి ఈఎల్ఎస్ఎస్లు అన్నీ కూడా. అంటే ఎప్పుడైనా కానీ ఎవరు చెప్పినా ఈఎల్ఎస్ఎస్లే చెప్తారు ఎక్కువ శాతం అప్పట్లో. ఏమనంటే మీరు ఎందులో చేసినా ఏం చేసినా పైసలు రావాలి అంటే మినిమం ఒక 10 to 15 years ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడే మీకు రిటర్న్స్ కనపడతాయి అని చెప్తారు షేర్ మార్కెట్లో. అలానే ఈఎల్ఎస్ఎస్ కూడా అలాంటిదే, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. తర్వాత ఇంకా నెక్స్ట్ ఎస్ఐపి అని ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమేటిక్ నెలకు 1000 ఒక పద్ధతి ప్రకారంగా నెలకు 5 డేట్లు ఉంటాయి. 1వ తారీఖు, 7వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖు. మనకి ఇష్టం వచ్చిన డేట్లో ఇష్టం వచ్చిన అమౌంట్, ఇష్టం వచ్చిన టర్మ్, ఇష్టం వచ్చిన పీరియడ్. మనం 10 years 5 years పెట్టుకోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు, లేదు 5 years పెట్టుకొని ముందుగా అయినా క్లోజ్ చేయొచ్చు. ఎస్ఐపి ఇది చాలా చాలా అందరూ వాడేది పదం ఇదే, ఎక్కువ వాడేది ఇదే. మ్యూచువల్ ఫండ్లో కానీ షేర్లలో కూడా ఎస్ఐపి సిస్టమేటిక్గా కొనుక్కోవాలి. ఇక తర్వాత ఎస్టీపీ ఉంటుంది, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. అంటే ఏంది, మనం కొనుక్కోవడం ఒక పద్ధతి, ట్రాన్స్ఫర్ కూడా ఎస్టీపీ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకుంటూ పోవచ్చు. ఇకపోతే ఎస్డబ్ల్యూపీ ఉంటుంది, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఇది గమనించాలి ఇన్వెస్టర్లు. ఎస్ఐపి యూత్ ఏజ్లో, అంటే చిన్న ఏజ్లో ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్ ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ రాగానే ఎస్ఐపిలో ఉండాలి. ఎస్డబ్ల్యూపీ ఎవరికి తెలుసా, రిటైర్మెంట్ అయిపోయింది, పెద్ద మొత్తం వచ్చింది, పెద్ద మొత్తం వచ్చిన ఆయనకి పెన్షన్ ఉంటుంది, లేదు ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. వాళ్ళ పెద్ద మొత్తం 1 crore 50 lakhs 20 lakhs సమ్ పెద్ద మొత్తం తీసుకుపోయి ఒక మ్యూచువల్ ఫండ్లో వేసి, ఎస్డబ్ల్యూపీ నాకు నెలకు ఒక 50,000 కావాలి, మా ఇంటి ఖర్చులకు ఒక 40,000 కావాలి, 1,00,000 రూపాయలు కావాలి, నాకు పెన్షన్ ఒక 30,000 వస్తుంది, ఇంకొక 40,000 ఖర్చులు కావాలి. అప్పుడు మేము ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలు కానీ ఎక్కడికైనా పోవాలంటే ఫండ్స్ కావాలి. ఉన్న 1 crore బ్యాంకులో పెట్టి తీసుకోలేరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, మ్యూచువల్ ఫండ్లో వేసి సిస్టమేటిక్గా నెలకు నాకు ఒక 50,000 60,000 విత్డ్రాలు. కానీ గమనించవలసింది ఒకటే ఇక్కడ, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో మీ పైసల్లోంచే ఇస్తారు. సపోజ్ మీరు ఒక 1 crore వేసారు, మీకు ఒక 50,000 నెలకు కావాలి, ఓకే అని టిక్ పెడతారు, నెలకు 50,000 ఇస్తారు. సపోజ్ ఈ నెల మీకు 1,00,000 రూపాయలు వచ్చింది, సపోజ్ మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ మీకు 50 ఇస్తే 50 ఎక్కడ ఉంటాయి. సపోజ్ ఈ మంత్లో అదే మ్యూచువల్ ఫండ్లో మీకు రిటర్న్స్ రాలేదు అసలు, కానీ మీ అకౌంట్లోంచే ఇస్తారు 50,000. అంటే ఏంటిది, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఏదైతే ఉందో మన పైసలు అక్కడ కుములేటివ్ అవుతుంటుంది. ప్రాఫిట్ వస్తే కుములేటివ్ అవుతుంది, లెస్ అయితే మైనస్ అవుతుంది. మామూలు బ్యాంక్ అకౌంట్ మాదిరే ఉంటుంది సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. కానీ చాలామంది ఏం చెప్తారు, ఏం కాదండి మీరు మ్యూచువల్ ఫండ్లో చేస్తే మీరు ఎంత కావాలంటే అంత 50,000 70,000 తీసుకోవచ్చు, మీ పైసలు మీకే ఉంటాయి అని అంటారు. కాదు, అదొకటి గమనించాలి. ఇది ఇక నెక్స్ట్ లాస్ట్ XIRR ఉంటుంది, ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది కూడా ఒకసారి ఇంటర్నల్ ఎక్స్టెన్షన్, అది ఎక్స్టెండ్ రిటర్న్స్ అవి ఒకటి కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో ఇవన్నీ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్ సేఫ్, మ్యూచువల్ ఫండ్ సేఫ్టీ, మ్యూచువల్ ఫండ్ కొంచెం ఐడియా కోసం మనం ఏదైనా ఉంటే సిక్యూర్ అవ్వటం. ఇది సింపుల్గా ఇదంతా కూడా ఒక అవేర్నెస్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.